బ్రేకింగ్ న్యూస్ యాంకర్ శివజ్యోతి అలియాస్ సావిత్రికి భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా టీటీడీ బోర్డు తనను భవిష్యత్తులో ఎప్పుడు తిరుమలకు రాకుండా ఉండేలా ఒక భారీ షాక్ ఇచ్చింది. తన ఆధార్ కార్డును బ్లాక్ చేసింది. ఇది ఒక అనూహ్యమైన పరిణామం అని చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో శివజ్యోతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతటికి కారణం తను అతిగా మాట్లాడడం అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇటీవల తను తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదము తీసుకుంటూ మేము ప్రసాదాన్ని అడుక్కుంటున్నాము, కాస్ట్లీ బిచ్చగాళ్ళము, రిచెస్ట్ బిచ్చగాళ్ళము అనే పదాలను వాడి తనకు సంబంధించిన సోషల్ మీడియాలో పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తన మాటలు వైరల్ అయ్యాయి. తన మాటలు వైరల్ అయిన నేపథ్యంలో ఇటు హిందూ సంఘాలు కావచ్చు, లేదంటే టీటీడీ బోర్డు సభ్యులు కావచ్చు, ఇతర హిందూకు సంబంధించిన హిందూ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. శివజ్యోతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా శివజ్యోతి లాంటి వ్యక్తులు ఇలాగా ఒక అపహాస్యం చేయడం ఏంటి? శ్రీవారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకొని మరీ తీసుకొని తింటుంటారు. అలాంటిది మేము ఒక రిచెస్ట్ బిచ్చగాళ్ళము అడుక్కుంటున్నాము అని చెప్పేసి తన అక్కడ మాట్లాడడం అనేది చాలా వివాదాస్పదమైంది. తన పైన చాలామంది విరుచుకుపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ ఏం చూసుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? శ్రీవారి కన్నా రిచెస్టా నువ్వు? శ్రీవారి సేవలో ఎంతోమంది భక్తులు, కోటీశ్వరులు, కుబేరులు వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో లైన్లో నిల్చొని అక్కడ ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని తినిపోతుంటారు. కానీ నువ్వు మాత్రం అలా ఒక అతిగా మాట్లాడి ఇలా అబాసు పాలయ్యావని చెప్పేసి చాలామంది తన పైన ట్రోల్ చేశారు. ఆ తర్వాత తన వరకు ఈ విషయాలు వెళ్ళడంతో తను ఒక వీడియో రూపంలో సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను వీడియో రూపంలో సంజాయిషీ ఇచ్చుకుంటూ తన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అక్కడ తన ఉద్దేశం కాదని, కేవలము ఒక L1 లైన్లో దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన దర్శనం లైన్లో తాను దర్శనం చేసుకున్నామని, అదే లైన్లో అక్కడ పెడుతున్న ఒక ప్రసాదాన్ని తీసుకొని మేము L1 లైన్లో 10,000కు సంబంధించిన ఒక లైన్లో ఉన్నాం కాబట్టి అక్కడ రిచెస్ట్ అనే పదాన్ని వాడాను, అంతే తప్ప తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి పదాలు వాడలేదని, తాను ఎన్నో రోజులుగా శ్రీవారికి సేవలు చేస్తూ తను చేస్తున్న వ్రతాల గురించి కూడా అందరికీ తెలుసు, తన అభిమానులకు తెలుసు అని చెప్పేసి కూడా తను సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎంత సంజాయిషీ ఇచ్చుకున్నా టీటీడీ బోర్డు అయితే తన సంజాయిషీని ఒప్పుకోలేదు, క్షమించలేదు. ఇక తనపై శాశ్వతంగా తాను ఎప్పుడు శ్రీవారిని దర్శించుకోలేదు అన్నట్టయితే తనకు ఒక శిక్ష వేశారని చెప్పవచ్చు. ఇక దీని పట్ల ఇటు హిందూ సంఘాలు కావచ్చు, ఇతర నిపుణులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి ఇదే సరైన గుణపాఠం అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ శివజ్యోతి తాను చేసిన వ్యాఖ్యల పట్ల అయితే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాగా శ్రీవారి సన్నిధిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికైతే ఇది ఒక గుణపాఠంగా, ఇది ఒక పాఠంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రముఖ ఛానల్లో యాంకర్గా తాను 2010లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత తను అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం తాను ఒక ఇండిపెండెంట్గా ఒక ఛానల్ నడుపుకుంటూ వివిధ టీవీ షోలలో కొన్ని పాల్గొంటూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో ఆమె కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత తను సంజాయిషీ ఇచ్చుకోవడము ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ తన సంజాయిషిని మాత్రం ఏమాత్రం ఉపేక్షించని టీటీడీ బోర్డు తనకు శాశ్వత శిక్ష అయితే విధించింది. చూడాలి మరి భవిష్యత్తులో తను ఈ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? టీటీడీ బోర్డుకి ఏదైనా లేఖలు రాస్తుందా, లేదంటే ఇంకేదన్నా రకంగా స్వామివారిని దర్శించుకోకపోవడం అనేది అయితే చాలామందికి బాధ కలిగించే ఒక అంశమే. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసింది తప్పే, తను కూడా ఒప్పుకున్నది. దానికి టీటీడీ బోర్డు ఇంత పెద్ద శిక్ష విధించాలా అన్నట్లు కూడా తన సానుభూతి పరులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో దదేవుడిని దర్శనం చేసుకోవాలన్న అందరికీ ఒక కుతూహలం అయితే ఉంటుంది, కొంత ఆశనైతే ఉంటుంది. కానీ దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఇలాగ ఒక ఆంక్షలు పెట్టడం ఏంటి అనేది కూడా తన సానుభూతి పరులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ టీటీడీ బోర్డు అయితే చాలా కఠినమైన నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇది భవిష్యత్తు తరాలకు కూడా, భవిష్యత్తులో ఎవరైనా టీటీడీ ప్రసాదం గురించి కానీ అక్కడ దేని గురించి కానీ ప్రశ్నించడానికైనా, లేదంటే ఇట్లా అవహేళన చేయడానికి కూడా భయపడే రీతిలో ఇది ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోతుందా, లేదంటే టీటీడీ బోర్డుకు ఏమైనా అభ్యర్థన చేసుకొని తను ఉపేక్షించే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది అయితే భవిష్యత్తులో వేచి చూడాలి.